హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28 శుక్రవారం రోజు మేషరాశి వారికి జరగబోయేది ఇదే. ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది మారబోతుంది. మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు అందరికీ సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎదుటి వారితో ప్రేమగా ఉంటారు. అందరినీ గుడ్డిగా నమ్మి సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారు ఏ వ్యాపారం చేసినా అందులో బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 28 శుక్రవారం రోజు జరగబోయేది ఇదే. మేషరాశి వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి కూడా ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారపరంగా కూడా అభివృద్ధి సాధిస్తారు. మేషరాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. ఈ మేషరాశి వారికి ఒక అమ్మాయి వల్ల జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ అమ్మాయి రాబోతుంది. ఆ అమ్మాయి వీరి జీవితాన్ని మార్చబోతుంది. వీరికి రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గతం కంటే మెరుగైన ఫలితాలు వీరు పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్యోన్యత పెరుగుతుంది. శత్రువులే మిత్రులై సహకారాలు అందిస్తారు. గతంలో నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు తప్పగా జరుగుతాయి. ఈ మేషరాశి వారు ఒక పెద్ద సమస్య నుండి ఇప్పుడు బయటపడబోతున్నారు. అయితే మేషరాశి వారికి 28 శుక్రవారం రోజు ఇదే జరగబోతుంది. ఒక అమ్మాయి వీరి జీవితంలోకి రాబోతుంది. ఆ అమ్మాయి స్త్రీ కానీ మీరు ప్రేమించిన అమ్మాయి మీ దగ్గరికి రాబోతుంది. మీ మధ్య జరిగిన గొడవలు మీరు దూరం అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి మీ దగ్గరికి రావాలని అనుకుంటుంది. కాబట్టి మీ జీవితంలో జరిగిన గొడవలు అన్నీ మర్చిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ అమ్మాయిని వదులుకోవద్దు. ఆ అమ్మాయి వల్ల మీ తలరాత మారబోతుంది. ఆ అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయినట్టే. ఆ అమ్మాయి వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆ అమ్మాయి మిమ్మల్ని అన్ని విధాలుగా అర్థం చేసుకుంటుంది. మీ మధ్య జరిగిన గొడవలు అన్నీ మర్చిపోయినట్లయితే గొడవలు అన్నీ పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అలా అర్థం చేసుకొని ఇద్దరు కలిసి ఉండటం వల్ల మీ ఇద్దరి జీవితం చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయిని వదులుకోవద్దు. ఆ అమ్మాయి వల్ల మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మీరు అన్ని విజయాలను సాధిస్తారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీవితం చాలా బాగుంటుంది. మీరు గతంలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేసుకుంటారు. సంఘంలో మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోవద్దు. ఆ అమ్మాయిని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.